అందరికీ నమస్కారం. కమ్మని కవనాలు ఛానల్కి మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతూ అక్షరమాలతో కొనసాగే నా యొక్క చిన్ని కమ్మని కవనాలను గమనించగలరని ఆదరించగలరని కోరుకుంటూ ఈరోజు మనము ప ఫ బ భ మ అక్షరాల మీద చూద్దాం. ప పంతులు నోట పద్యము పట్టు విడవక పట్టిమతో పట్టుము, పద్మరాగము ఓలే పరిపక్వ ముందుదువు. పా మీద అంటే పంతులు నోటి నుంచి క్లాస్ రూమ్లో టీచర్లు ఏం చెప్పినా కూడా మీరు పట్టు విడవకుండా దానిని నేర్చుకున్నట్లయితే, పట్టుదలతో నేర్చుకున్నట్లయితే పద్మరాగము ఓలే మీరు ప్రకాశిస్తారు, పరిపక్వ ముందుతారు. అంటే మంచి మెచ్యూరిటీ మీలో వచ్చేస్తుంది, చాలా జ్ఞానవంతులు అవుతారని దీని యొక్క అర్థం. ఇందులో పద్మరాగం అని ఒక వర్డును ఉపయోగించిన. పద్మరాగము అంటే కెంపు, అంటే అందులో మన కెంపు అని అంటారు, కానీ నిజానికి అందులో తెలుపు, పసుపు, పింకు ఈ రంగుల కలయికతోటి ఉంటుంది. అది ఒక వజ్రము అన్నమాట, టైప్ ఆఫ్ వజ్రం అది. ఆ వజ్రం ఎట్లా మెరుస్తుంది, వజ్రాలు తొందరగా ఇట్లా షైనింగ్ అవుతుంటాయి కదా, అట్లా మీరు కూడా పరిపక్వం పొందుతారంటే అన్ని రకాల జ్ఞానంతో మీరు విరాజిల్లుతారని చెప్పడం జరిగింది. ఫ అనగానే పిల్లలు ఫాతో ఏమొస్తారంటే ఇక వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ఫలము తర్వాత ఫలితము. మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ ఇలా ఏమన్నా పెట్టుకున్నప్పుడు అయితే దాని ఫలితం ఎట్లుంటుందో అని ఆతృతగా చూస్తూ ఉంటాం. ఇక దీని మీద చిన్న వాక్యం ఏంటిదంటే, ఫలాలు తినడం ఆరోగ్యదాయకం. పండ్లు బాగా తింటే ఆరోగ్యంగా ఉంటావు. ఇది ప అంటే పండ్లు అనిస్తుంది, ఫ అన్నప్పుడు ఫలాలు అంటాం. ఫలాలు బాగా తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏ పని అయినా కూడా సత్వరంగా ఆరోగ్యవంతంగా పని చేయగలుగుతారు అని దీని యొక్క అర్థం. ఇంకా నెక్స్ట్ బా అంటే ఏంటిది, బంటి బలపం చేతబట్టి బడిలో బాగుగా ఆడి బంతితో ఆటలు ఆడి బాగుగా రాసి బహుమతి పొందాడు. ఇక్కడ బంటి ఏం చేసిండు, బడికి వెళ్ళిండు, బలపం బట్టి మంచిగా రాసుకున్నాడు, తర్వాత బంతితోని ఆటలాడిండు, బహుమతి కూడా పొందిండు బంటి. ఇది ఇంకా పిల్లలకి బాగా తెలిసిపోతుంది అన్నట్టు. బాగా రాయాలి, చదవాలి, ఆటలు కూడా బాగా ఆడితే మనకు బహుమతులు వస్తాయి, ప్రైజులు వస్తాయని చెప్పి పిల్లలు మోటివ్ చేయడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ బా తర్వాత భ అంటే భలే భలేగా, తర్వాత సభ, భాష, ఇట్లాంటి చాలా పదాలు భా మీద పదాలు చాలానే ఉంటాయి. దీని మీద ఏంటిదంటే భలేగా, ఆనందంగా, భేదభావం లేక మనము ముందుకి కొనసాగాలి. తెలుగు భాష, ఇది ఒక వాక్యం. నెక్స్ట్ తెలుగు భాషలోని భాషా భాగాలు బాగా తెలుసుకున్న వాళ్ళు భాషపై పట్టు ఉంటుంది. అట్టివారు ఎక్కడైనా సభలో బాగా మాట్లాడగలుగుతారు అని దీని యొక్క భావం. ఇంకా పిల్లలకి ఏంటిదంటే, మీరు తెలుగు భాషను లైట్గా తీసుకోకుండా, తెలుగు మన మాతృభాష కాబట్టి మన మాతృభాషలో ఉన్నటువంటి వ్యాకరణం బాగా తెలుసుకుంటే మీకు భాష మీద పట్టు ఉంటుంది. మన మాతృభాషలో పట్టు ఉంటే ఇంగ్లీష్ కానీ ఇంకా వేరే లాంగ్వేజెస్ కానీ తొందరగా నేర్చుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా ఉన్నప్పుడు మనము తడుముకోకుండా మాట్లాడడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అని దీని యొక్క భావం. ఇంకా నెక్స్ట్ మా ప ఫ బ భ చూసినాం. ఈ పఫ వర్గంలో ఈ మా ఒకటి ఉన్నది. ఇక్కడ మమత మందారమాలతో మందిరంలో ఉన్నది, మల్లెపూల అలంకరణలో మనోహరంగా పాటలు పాడి మన్ననలు పొందింది. మమత ఏం చేసింది, మందారమాలతో మందిరంలో ఉన్నది, అంటే గుళ్ళో మందారమాల తీసుకొని పోయింది దేవుని కోసం. మల్లెపూల అలంకరణలో
ఆమె మల్లెపూలు పెట్టుకుంది, దేవునికి మల్లెపూలతో అలంకరణ చేసింది, మనోహరంగా పాటలు పాడి అందరి మన్ననలు పొందింది. చాలా చక్కగా పాటలు పాడి ఆహా ఎంత భక్తి అని చెప్పి అందరూ కూడా ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు అని. ఇది ఇప్పుడు మాతోనే చాలా పదాలు వస్తాయి. మమత, మనసు, మాట, మంతి, ఇట్లా మందారం, మల్లెలు, మందిరం, ఇట్లా పదాలు మనము చాలా పదాలు రాయించవచ్చు. ఇది ఈరోజు మనం చదువుకున్నటువంటి ప, ఫ, బ, భ, మ. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా నా ఛానల్ని కొనసాగిస్తారని మళ్ళీ మనం కలుద్దాము. అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ధన్యవాదాలు.